నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. స్టేడియం నిర్మాణానికి 13.76 కోట్లు మంజూరు. వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సిక్వెల్ పేరుతో ఓఎన్జీసీలో పెద్ద స్కామ్, సంచలన ఆరోపణలు చేసిన హర్ష కుమార్. 6వ డివిజన్లో మిగిలి అంటిన సంక్రాంతి సంబరాలు, విజేతలకు బహుమతులు అందజేసిన ఆదిరెడ్డి. సమగ్ర సర్వేతో రైతులందరికీ మేలు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలి, సబ్కా జిల్లా అధ్యక్షుడు ధర్మాజీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, సాంస్కృతికి రాజధానిగా విరాజిల్లుతున్న నగరం త్వరలో క్రీడా హబ్ గా కూడా మారబోతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఖేలో ఇండియా నిధులతో రాజమండ్రి క్రీడా రాజధానికి తొలి అడుగు వేయడం జరిగిందన్నారు. ఖేలో ఇండియా పథకం కింద రాజమహేంద్రవరానికి 13.76 కోట్లు నిధులు మంజూరయ్యాయని స్థానిక పుష్కరాల రేవు వద్ద ఉన్న శ్రీకన్యా గ్రాండ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి తెలిపారు. రాజమండ్రిని క్రీడా రాజధానిగా మారుస్తా, మల్టీపర్పస్ స్టేడియం కట్టి చూపిస్తా అని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఇప్పుడు అమల్లోకి వస్తుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మాటిస్తే నెరవేర్చడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వచ్చి శిలాఫలకాలు వేశాక ఒక్క ఇటుక కూడా వేయకపోవడం వైఎస్ఆర్సీపీ పాలన వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ నిధులు మంజూరు కావడంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన కృషి అసాధారణమని, ఢిల్లీలో ఆమె పట్టుదలతో చేసిన ఫాలో అప్ వల్లే ఈ ఫలితం సాధ్యమైందని వివరించారు. మంజూరు చేయడంలో కానివ్వండి, హైదరాబాద్ సిటీ నియోజకవర్గంలో ముగ్గుల పోటీలే ఉదాహరణ. అనేక ప్రాంతాల్లో ముగ్గులు వేయడంతో పాటు ఆ వేయడానికి సరదా చూపించడంతో పాటు అది చట్టపరంగా కానివ్వనండి, ఏదైతే మీ భద్రత మేమెన్ని చెప్పినా వాళ్ళు అయితే మారరు. వైసీపీ వారు ఆ చిల్లరి రాజకీయాలు మానరు, పిల్ల సైకోలు మానరు, వాళ్ళ వ్యక్తిత్వాలు మానవు. చెప్తారు పిల్ల బిత్తర రాజకీయాలు అంటారు, ఇవే. వీళ్ళు మారరు, వీళ్ళు తీరు మారదు, వీళ్ళ వ్యక్తిత్వం మారదు. వీలై రాష్ట్రాన్ని నాశనం చేస్తారు, వీలై రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అన్ని విధాలుగా కూడా పెట్టుబడిదారులను భయపెడతారు. మళ్ళా వీలే అన్ని కార్యక్రమాలు చేసి జాబ్ మేళాలు అంటారు, ఉద్యోగాలు అంటారు, అమరావతి రాజధాని అంటారు, భోగాపురం అంటారు, అన్నీ మళ్ళీ వీలే మాట్లాడతారు. ప్రజలు గమనించాలని చెప్పి వాళ్ళని తెలియచేసుకుంటూ ఈ రోజున ఒక గొప్ప రోజు మా అందరికీ, రాజమహేంద్రవరం ప్రజలకి మరవని రోజు. 2026 రాజమహేంద్రవరంలోని అనేకమైన రాజకీయ పార్టీల్లో అనేకమైన రాజకీయ ఉద్దండులు, యువతరం అందరూ కూడా కోరుకున్నది రాజమహేంద్రవరానికి ఒక మంచి మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నది. వాళ్ళందరి యొక్క కళని ఈరోజు నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యురాలుగా అమ్మ పురంధేశ్వరి గారు ఉండడం అన్నది మా అదృష్టం. అదే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో మోరీ 5 వేల్లో సంభవించిన బ్లోఅవుట్ విషయంలో ఓఎన్జీసీతో డిప్ ఇండస్ట్రీలు ఎందుకు సరైన విధంగా స్పందించడం లేదని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ప్రశ్నించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో హర్ష్ కుమార్ మాట్లాడుతూ, ఓఎన్జీసీ సిక్వెల్ పేరుతో గ్యాస్ పీడనం తక్కువగా ఉందని మూసివేసిన మోరీ 5 వెల్లో అతి పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు ఎలా బయటపడ్డాయని నిలదీశారు. 10 బావుల్ని తవ్వేందుకు ఓఎన్జీసీ 1404 కోట్ల రూపాయలకు డీప్ ఇండస్ట్రీస్కు కాంట్రాక్టు ఇచ్చిందన్నారు. ఒక్క మోరీ బావిలోనే 2 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్లకు పైగా ఉన్నట్టుగా తెలుస్తుందని, వాటిని ఓఎన్జీసీ ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఓఎన్జీసీ ఈడీ తప్పు చేశారా, లేక కేంద్ర ప్రభుత్వం ఓఎన్జీసీని కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తుందా అని ప్రశ్నించారు. తాను మాట్లాడిన మాటలు అవాస్తవమైతే జైల్లో పెట్టాలని సవాల్ విసిరారు. 2000 మెట్రిక్ టన్నుల గ్యాస్ అన్న గ్యాస్ ఈ రోజుకి
3 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలింది. 2000 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ? ది ఫస్ట్ డే 40,000 ఆఫ్ గ్యాస్, మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్ అంటే 250 కోట్లు అన్నారు. ఇప్పుడు 3 లక్షలు అంటే మీరు ఇమాజిన్ చేయండి, దగ్గర 3-4 వేల కోట్లు గ్యాస్ కాలిపోయింది. అంటే ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కామ్. 2,000 కిలోమీటర్ల మెట్రిక్ టన్స్ అని గుర్తించిన బావి నుంచి 3 లక్షల మెట్రిక్ టన్ గ్యాస్ కాలిందంటే ఇట్స్ ఏ ఓఎన్జీసీ చేసిన పెద్ద స్కామ్ ఇది. దీన్ని చాలా, అసలు దీని గురించి డీప్ ఇండస్ట్రీస్ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ ఢిల్లీ మాట్లాడట్లేదు, ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మాట్లాడట్లేదు, ఎవ్వరు. స్థానిక 6వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి ముగ్గులు వేశారు. ప్రత్యేకంగా నిర్వహించిన డాన్స్ ప్రోగ్రాంలో ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించిన అనంతరం ముగ్గులు పోటీ విజేతలను ప్రకటించారు. భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. ముందు సంక్రాంతి సంబరాల వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. 11 మంది ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాటు వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పోలాకి పరమేష్, మాలే విజయలక్ష్మి, దాస్యం ప్రసాద్, ఉప్పులూరి జానకి రామయ్య, చాపల చినరాజు, బొర్రా చిన్ని, బంగారు నాగేశ్వరరావు, మొకమాటి సత్యనారాయణ, ఆసూరి సుధాకర్, బుడ్డిగ రవి, కేబుల్ మురళి, సనపతి సత్యబాబు, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. కడియం మండలం వేమగిరి గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రమంతటా సమగ్ర సర్వే చేసి అర్హులైన రైతులందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. వేమగిరి పంచాయతీ వద్ద నిర్వహించిన మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో గోరంట్ల పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తుందని, ఇప్పటివరకు భూ యజమాని హక్కుల్ని సరిగ్గా నిర్ధారించుకోకపోవడం, హద్దులు నిర్ణయించడంలో చిన్న చిన్న తగాదాలు జరగడం వలన గ్రామాల్లో విభేదాలకు కారణమవుతున్నాయన్నారు. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, సర్పంచ్ అన్నందేవుల చంటి, పితాని శివరామకృష్ణ, జంగాగు వినోద్, కుప్పిశెట్టి నాగేశ్వరరావు, వాసంశెట్టి బాలాజీ, వాసంశెట్టి నాగబాబు, గుత్తల హరిప్రసాద్, సురపరెడ్డి జానకి రామయ్య, దంగేటి సత్యబాబు, కాండ్రుగుల సత్యబాబు, అప్పారి అన్నవరం, పులుపు రవి, సుంకర గోపాలకృష్ణ, దంగేటి శ్రవణ్, ఈతకోట రాజకుమార్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ రమేష్, పంచాయతీ రూప్చంద్ తదితరులు పాల్గొన్నారు.
గతంలో భూములు వివరాలు సరిగా లేక వివాదాలు వచ్చి గ్రామాలు కోర్టులకు వెళ్ళడం వివాదాల్లో డబ్బులు ఆడుకోవడం కూడా జరిగింది. అలా కాకుండా శాశ్వత హక్కు పత్రం ఇవ్వడం కోసం సర్వే జరిగింది. సర్వేలో కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే మీ అందరూ కూడా అభిప్రాయాలు తీసుకొని అక్కడైనా సెంటు 2 సెంట్లు భూమి తప్పులు ఎత్తుకోవచ్చు అగ్రిమెంట్ ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ 718 పుస్తకాలు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది ఏంటంటే రాజముద్ర. మామూలుగా ఎవరంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇది రాజముద్ర ఉంటుంది. ఆ ప్రభుత్వ ముద్ర గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని, పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మద్దాల ధర్మాని రాష్ట్ర కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్లు పనిచేసిన దానికి బిల్లులు చెల్లించకపోవడంతో గత 7 ఏళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉండటం వలన రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు ఆర్థికంగా చాలా నష్టపోయారన్నారు. గత ప్రభుత్వం బకాయిలు పడినప్పటికీ ఈ ప్రభుత్వంలో పనులు చేయడం జరిగిందన్నారు. తాము కూడా మెటీరియల్ను అరువుకు తీసుకుంటామని, లేబర్కు కూలి సొమ్ములు బకాయిలు పడ్డామని, వడ్డీలకు తెచ్చిన సొమ్ములకు వడ్డీలు చెల్లించే పరిస్థితి ఉందన్నారు. ఈ పండుగకైనా 2 కోట్ల లోపు బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తే కాంట్రాక్టర్లు కష్టాల నుండి బయటపడతారన్నారు. కాంట్రాక్టర్లు అప్పుల పాలై ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు వేములపల్లి శ్రీనివాసరావు, నంది విజయ్ కుమార్ బాబు, సిహెచ్ సురేష్ బాబు, పులి రాంబాబు, బి అప్పారావు, మార్గాని రామచంద్రరావు, కొరుప్రోలు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బిల్లు రాక మా అకౌంట్లో పడక మా అకౌంట్లో ఎన్పిఐ అయిపోయి విమర్శలు చేసుకున్నారు. ఇటువంటి పునరావృతం కాకుండా ఈ పండగకి మేము ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మాకు గత 7 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం పేమెంట్స్ రాక. మా పేమెంట్స్ ఈ పండగలోపు ఇవ్వాల్సిందిగా సీఎం గారిని మీ పత్రికల ద్వారా రిక్వెస్ట్ చేసి ఈ పండుగలోపు ఇస్తే మేము బయటపడతామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయండి. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2019 నుంచి మా మున్సిపాలిటీలు అయితేనే ఆర్ఎంబి పిఆర్ ఈ అన్ని డిపార్ట్మెంట్లో చాలా వరకు మా బకాయిలు నిలిచిపోయి ఉన్నాయి. అప్పటి నుంచి మేము చాలా కాలం కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారని మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. వారు వచ్చిన తర్వాత కొద్దిగా కొన్ని ప్యాచ్ వర్క్లకి అవి ఇచ్చారు. చాలా లాంగ్ స్టాండింగ్ అవడం వల్ల మా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పండగకి మాకు ఏమన్నా వెసులుబాటు కల్పించి పేమెంట్లు ఇస్తే మేము కొంతవరకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి పండగ చేసుకున్న వాతావరణం కలుగుతుంది. ఎందుకంటే గత గవర్నమెంట్లో 6 సంవత్సరాలు పేమెంట్స్ నిలిచిపోవడం వల్ల మా కాంట్రాక్టర్లు ఓడీలు ఎన్పీలు అయిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 49 జియో 49 జియో 50 స్థానిక 3వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించిన అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో తెలుసుకున్న అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. 5 ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, కుడుపూడి సత్యబాబు చేతుల మీదుగా ప్రదానం చేశారు. టీడీపీ నాయకులు జక్కంపూడి అర్జున్, బొమ్మన
బొమ్మరమైన శ్రీనివాస్, ఉప్పులూరి జానకిరామయ్య, మల్లా వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. అది రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో 3206 ఈ నంబర్ ఎక్కడైనా సరే మహిళల్ని ఇబ్బంది పెడుతున్న చోటైనా వాళ్ళు కిందటి సంవత్సరం 3 ప్రైజులు ఇచ్చారు. ఈ సంవత్సరం కిందటి సంవత్సరం మీరు చూపించిన పోటీ తత్వం చూసి ఇంకా ప్రైజులు పెంచితే బెటర్ ఏమో అని ఆలోచించి 5 ప్రైజులు ఇస్తా ఉన్నాం. 5 ప్రైజులు కూడా చూసారు. 5 ప్రైజులు ఇవ్వడంతో పాటు నేను భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 5 ప్రైజులు ఇస్తే మా నాయకులు మీరు 5 ఇచ్చారు కదా, మేము పోటీగా నిలబడాలి కదా అని వారు ఒక 5 ప్రైజులు అడిషనల్ గా తెచ్చారు. అంటే మొత్తం 10 ప్రైజులు. ఆ 10 ప్రైజులు కాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ తెచ్చి ఉంచారు. అవన్నీ కూడా జడ్జెస్ చెప్తారు. జడ్జెస్ కూడా చాలా పారదర్శకంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే 36 వార్డులు వాళ్ళే చేసుకున్నారు. గత 6 సంవత్సరాలుగా వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఏమి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ఆదిరెడ్డి అప్పారావు గారిని కూడా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టినప్పుడుతో సహా వాళ్ళ ఇంట్లో కుటుంబాలందరూ కూడా లోపల పెట్టిన తెలుగుదేశం పార్టీకి అన్ని తానై సిటీలో నడిపించి ఈ రోజు అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో పాటు ఇక 3వ వార్డులో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను రాష్ట్ర సెటిల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను ఈ రోజు ఒక మంచి పదవి ఇప్పించి తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని గోదావరి గట్టున ఏర్పాటు చేయాలని కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కోర్లమ్మపేటలో ఆయన పుట్టారని ఆ ప్రాంతానికి ధర్మన్న పేరు పెట్టాలన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల సమావేశపు హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ కుసుమ ధర్మన్న 1900 సంవత్సరంలో పుట్టి తెలుగు దళిత కవిగా సమాజంలో అణగారిన వర్గాల తరపున తన కలంతో పోరాడారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, గాంధీ మహాత్ముడు, బిఆర్ అంబేద్కర్ వంటి మహానీయులను రాజమండ్రి తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. దళితులకు దేవాలయంలోకి ప్రవేశం లేని కాలంలో దళితులు దేవాలయ ప్రవేశం చేసేలాగా పోరాటాలు నడిపారన్నారు. మా కొద్దీ నల్లదొరతనం అంటూ నినదించి నల్లదొరల పెత్తనాన్ని ఎదిరించారన్నారు. అటువంటి మహానీయ వ్యక్తిని నేటి తరం స్మరించుకునే విధంగా ఆయన పేరును ఆయన నివసించిన ప్రాంతానికి పెట్టాలని, గోదావరి గట్టున విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. కుసుమ ధర్మన్న మనుమరాలు కుసుమ రాధ, కుసుమాబెట్టి, హర్షకుమార్ తండ్రి రాజ్ కుమార్ పాల్గొన్నారు. మీరు ఏమైనా మాట్లాడతారు? ఒక సాహిత్యవేత్తగా గుర్తింపు పడ్డారు. ఇప్పుడు ఇటువంటి ఆయన్ని మనం ఈ భావితరాలకి ఎవరికి తెలీదు ఆయన చేసిన ఈ కానీ. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరి ఉద్దేశం ఏంటంటే, ఆయన పేరు మీద రాజమండ్రిలో ఒక వీధి లేదు, ఒక పేట లేదు, ఆయనకి గుర్తింపుగా ఒక విగ్రహం కూడా లేదు. మేమేం చేస్తున్నామంటే ఆయన నివసించిన వీధికి ఆయన పేరు పెట్టమని అడుగుతూ ఉన్నాం. ఆయన ఇల్లు లేదు, అక్కడ ఇల్లు అమ్మే అంత అయిపోయింది. అయినా కానీ ఆ ఇంటికి ఆయన నివసించిన వీధికి ఆ పేరు పెట్టి, అట్లాగే గోదావరి గట్టు మీద ఎంతోమంది విగ్రహాలు అవి పెడతా ఉన్నారు. కుసుమ ధర్మన్న గారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వమే స్థాపించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలి. ఆయన యొక్క జీవితాన్ని ఒక సాంఘిక ఉద్యమంలో వచ్చేటట్టుగా ఒక పాఠ్యపుస్తకంలో కూడా ఒక పాఠం కింద కూడా పెట్టాలని చెప్పి మేము అడుగుతాం. ఎందరో మా సాహితీవేత్తల యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు సుమారు 3,72,00,000 రూపాయల లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక శ్రీకన్య గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం 9 లక్షల రూపాయల విలువైన 12 చెక్కులు, 2
ఎల్ఓసీలను సీఎంఆర్ఎఫ్ కింద ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇంత అధికంగా సీఎంఆర్ఎఫ్ మంజూరు కావడం లేదన్నారు. చంద్రబాబు ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి ఉదారతతో సాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా 85 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని, వాటి ద్వారా సుమారు 3,27,000 వరకు ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. అమ్మాజీ గారు శాసవేణి టీడీపీ నాయకులు కూడా రావాల్సిన కోరుతున్నారు. 2వ వార్డు 22వ వార్డు టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు కూడా జాగు పద్మ, బాగాడ లక్ష్మి గారు 48,000, జ్ఞానేశ్వర్ గారు ఉంది. మొత్తంగా ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా తీసుకొచ్చింది 3,72,04,204 రూపాయలు. ఇంకా 87 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. 87 ఫైల్స్ విలువ వచ్చి 3,22,113 రూపాయలని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ, ఉభయ గోదావరి జిల్లాలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల బృందంతో అధునాతన వైద్య సేవలు అందించడం శ్రీకర ఆసుపత్రికి ప్రత్యేకత అని, అన్ని స్పెషాలిటీ వైద్య సేవలు అందరికీ అందుబాటులో తమ వద్ద ఉన్నాయని చైర్మన్ డాక్టర్ అఖిల్ తాడి వెల్లడించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న శ్రీకర ఆసుపత్రిలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ అఖిల్ మాట్లాడుతూ, శ్రీకర ఆసుపత్రి సేవలు ప్రారంభించిన ఏడాది పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రోబోటిక్ని రీప్లేస్మెంట్తో పాటు క్రిటికల్ కేర్, న్యూరో సర్జరీ వంటి అధునాతన వైద్య సేవలు అందించేందుకు అత్యుత్తమ వైద్య నిపుణులు 24 గంటలు తమ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 9 బ్రాంచీలు ఉండగా 7 బ్రాంచీల్లో అతి ఖరీదైన రోబోటిక్ని రీప్లేస్మెంట్ యూనిట్లు ఉన్నాయన్నారు. ఇతర ఆసుపత్రుల కంటే అగ్జిలియం గోల్డ్ ఇంప్లాంట్ మోకాలు ఆపరేషన్లో శ్రీకర పేరు గాంచిందని వివరించారు. మధ్యతరగతి పేద వర్గాలకు శ్రీకర ద్వారా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు వైద్య నిపుణులు రోహిత్ కుమార్, గరిమెల్ల పివి చంద్రకాంత్ వర్మ, ఎన్జే పృథ్వీకృష్ణ, కె అనూష్, లక్ష్మణ్ రావు, నిరిల్లా తదితరులు పాల్గొన్నారు. మందిని బతికించారు తనును ఎనస్థీషియా టీం కలిసి. డాక్టర్ అనూష్ లాప్రోస్కోపిక్ సర్జను, లో రోబోటిక్ ట్రీట్మెంట్ రోబోటిక్ అనేది నీ రీప్లేస్మెంట్గా ఉంది మా దగ్గర. మల్టీస్పెషల్ డాక్టర్ నవీన్ గారు పృథ్వీ ట్రీట్ చేసే పేషెంట్స్ ఎక్కువ. మనకు చుట్టుపక్కల పాయిజన్ తాగి ఎక్కువ, అలాగే న్యూరో సర్జరీ, జనరల్ సర్జరీ అండ్ జనరల్ మెడిసిన్ అండ్ దానికి సంబంధించిన విభాగాలతోటి కంప్లీట్ సేవలు అందజేస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి ఎఫోర్డబిలిటీ, వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు, వాళ్ళ పాకెట్ పెద్దగా ఇది కాకుండా అన్ని ఇన్సూరెన్సులతో శ్రీకర హాస్పిటల్స్ మొదటి సంవత్సరం విజయవంతంగా చేసి 2వ సంవత్సరంలో వెళ్ళింది. దీనికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ఇంకా ఈ సేవల్ని పెంచాలని ఈ సంవత్సరం కోరుకుంటాం. కొంచెం నొప్పి తక్కువ ఉంటాం, సాధారణ నీ రీప్లేస్మెంట్కి కంపేర్ చేస్తే కొంచెం నొప్పి తక్కువ ఉంటామును. యాక్యురేట్గా 100% యాక్యురేట్గా చేయటం అనేది రోబోటిక్స్ వల్ల జరుగుతుంది. సో ఇంకా మా నీ రీప్లేస్మెంట్తో కలిగే మేలుని ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది రోబోటిక్స్ వాడటం వల్ల. మొత్తం ఇండియాలో ఇట్లా 6-7 మెషిన్లు ఉన్న ఏకైక హాస్పిటల్ శ్రీకర హాస్పిటల్. 7 రోబోటిక్స్ ఉన్న మెషిన్లు మా 9 బ్రాంచుల్లో 7 రోబోటిక్ మెషిన్లు ఉన్నాయి. అలాగే ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ రోబోటిక్స్ తోటి నీ రీప్లేస్మెంట్ చేసేది మేమే. స్థానిక 4వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంత భారీ ఎత్తున మహిళలు, యువతలు తరలివచ్చి మంచి ముగ్గులు వేశారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. అనంతరం ముగ్గులు పోటీ విజేతలను ప్రకటించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టుబాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన ముగ్గులు పోటీలను టీడీపీ డివిజన్ కమిటీ బాగా నిర్వహించిందని ప్రశంసించారు. ఇప్పటి వరకు ఈ డివిజన్లో 83 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, త్వరలోనే బైబిల్ ప్లేస్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు 1,80,00,000తో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగించాలనే లక్ష్యంతోనే ముగ్గులు పోటీలు పెట్టి మహిళలను
ప్రోత్సహిస్తున్నామన్నారు. ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, టీడీపీ నాయకులు చాపల చిన్నరాజు, యాళ్ల శ్రీనివాసరావు, బండారు శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. మా మహిళలు ఒకరికి ఒకరు పోటీ పడి 880 ఓట్ల మెజార్టీ మీకు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది, మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాగే 2024 నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇదే వార్డు నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నాకు 1300 ఓట్లు మెజార్టీ మీరు ఇచ్చారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అంటే సుమారు 500 ఓట్లు పెంచి ఇచ్చారు. అంటే మీకు ఒకటి విశ్వాసం, ఒకటి నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిట్టిబాబు గారు కానీ, దేవి గారు కానీ, ఇతర కమిటీ సభ్యులు కానీ ఈ వార్డులో ఎప్పటి వరకు 83 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. 83 లక్షల్లో 51 లక్షల పనులు పూర్తయింది. ఇంకా 32 లక్షల పనులు ప్రారంభించుకోవాలి. పండగలో ప్రారంభిస్తారు. మన అధికారంలో లేనప్పుడు మన 5 సంవత్సరాలు కూడా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి 3 పోటీలు పెట్టడం జరిగింది. మరి ఇవాళ అధికారులు వచ్చిన తర్వాత కూడా గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి అన్ని చోట్ల కూడా మరి పండుగ వాతావరణంలో అన్ని వార్డులు కూడా మరి ఎంతో చక్కగా కార్యక్రమాలు జరపడం, మరి ప్రతి మహిళ సోదరులు కూడా ఎంతో ఉత్సాహంతో మరి 3 పోటీల్లో పాల్గొనడం, అవసరమా లేకపోయినా వారి సొంత ఖర్చుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి కంటిన్యూ ఏదో కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. మీకు తెలిసినంత వరకు కూడా ఎవరు ఉండరు. సైంధవుడని సంహరించి అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజుకి రక్షణగా సాత్యకి దృశ్యతుమ్నుడు, భీముడు వంటి వాళ్లను రక్షణగా పెట్టి అర్జునుడు నేరుగా సైంధవుడు ఉన్న చోటికి దూసుకు వెళ్లాడని తెలిపారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా 43వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ మార్గమధ్యంలో ద్రోణుడితో యుద్ధం చేసి అతన్ని దాటుకుంటూ ముందుకు వెళుతుంటే శ్రీకృష్ణుడు అద్భుతంగా రథాన్ని తోలాడని ఆయన తెలిపారు. యుద్ధంలో కర్ణుణ్ణి చంపగలిగి ఉండి కూడా అర్జునుడు గుర్తొచ్చి భీముడు ఆగిపోయాడని, అలాగే దుశ్శాసుని సంహరించే శక్తి ఉండి కూడా భీముడు గుర్తొచ్చి సాత్యకి ఆగిపోయాడని, ఈ విధంగా ఎవరికి వారు ప్రతిజ్ఞలు చేయడంతో వారి ప్రతిజ్ఞలు నెరవేరడం కోసం దొరికిన వారిని సంహరించకుండా వదిలేశారని సామవేదం తెలిపారు. భీముడు కూడా ధనురుద్ధ్యంలో తన పరాక్రమం చూపించాడని, ధర్మరాజు కూడా తన పరాక్రమాన్ని చూపించాడని, ఇక అర్జునుడైతే తన బాణాలతో కౌరవ సేనలపై విరుచుకుపడ్డాడని వివరించారు. తర్వాత శ్రీ డాక్టర్ గారు వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారతంలోని ద్రోణపర్వం మనం చెప్పుకొస్తున్నాం. నిన్నటి రోజున ద్రోణుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారంగా ఎలాగైనా యుధిష్ఠిని బంధిస్తాను అని నిర్ణయించుకునే ఆయన ఉన్న సమయంలో జయద్రుని వధించడానికి ప్రతిజ్ఞ పెట్టాడు అర్జునుడు. దానికి కృష్ణ సహితంగా దూసుకుపోతూ వ్యూహాన్ని ఛేదించుకు వెళుతుంటే అతను నిరోధించబోయినటువంటి ద్రోణుడు కూడా ఆయన పక్కకు తప్పించుకుని లోపలికి వెళ్ళి అనేక మంది శత్రువుల్ని సంహరించుకుంటూ అర్జునుడు పురోగమిస్తున్నాడు. ఈ సమయంలో ద్రోణాదులను ఎదుర్కొన్నటువంటి పాండవులు, పాంచాలులు వీరంతా కూడా తమ పరాక్రమాన్ని చూపిస్తున్నారు. ఆ సమయంలో యుధిష్ఠిరునికి ద్రోణునికి జరిగిన యుద్ధాన్ని మనం చివరిలో చెప్పుకున్నాం. యుధిష్ఠిరుడు కూడా చక్కగా బాణములు ప్రయోగించడం, అదే ద్రోణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రతిగా తను బ్రహ్మాస్త్రం ప్రయోగించి నిరోధించడం జరిగింది. క్రమంగా కొంతసేపు అయ్యేటప్పటికల్లా ద్రోణుడు పరాక్రమం విజృంభించింది. యుధిష్ఠిరుడు విరధుడయ్యాడు, అలాగే నిరాయుధుడిగా చేశాడు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు నిలబడిపోయాడు, ఒక విధంగా చేతులు పైకెత్తి నిలబడిపోయాడు. అప్పుడు ఇంక ద్రోణుడు యుధిష్ఠిరుని బంధిస్తాను అని వస్తున్న సమయంలో వెంటనే సహదేవుడు రథం తీసుకుని వచ్చి యుధిష్ఠిరుని తన రథం మీద ఎక్కించుకొని మిగిలిన వీరుడితో పాటు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అప్పుడు ముందుకొస్తున్నటువంటి ఆ ద్రోణ సైన్యాన్ని ఎదుర్కొనడానికి
పాండవ పక్షం నుంచి కేకయ్యరాజు అయిన బృహత్క్షత్రుడు అనేటువంటి వాడు ముందుకొచ్చాడు. ఆ బృహత్క్షత్రుని ఎదుర్కొనడానికై క్షేమధూర్తి అనేవాడు కౌరవ సైన్యం నుంచి వచ్చి వారిద్దరికీ చాలాసేపు యుద్ధం జరిగింది. కానీ బృహత్క్షత్రుని యొక్క పరాక్రమంతో క్షేమధూర్తి మరణించాడు. అటు నుంచి వెంటనే దృష్టకేతువు ద్రోణుని హితం కోరుకుని వస్తూ ఉంటే ఆయన కూడా తన పరాక్రమాన్ని చూపించి ఇటువారిపై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.